ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభమును తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఈరోజు దేవుని వాగ్దానం అప్పుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. నీతిమంతుడు విశ్వాసముగా బ్రతుకును. పిల్లరా, దావీదు కీర్తన గ్రంథం 32వ కీర్తన 25వ వచనంలో, చిన్నవాడినైతిని ఇప్పుడు ముసలివాడినైతిని, అయినను నీతిమంతుడు సంతానం విడుబొట్టు కానీ వారి సంతానం భిక్షమిత్తుడిగా నేను చూచుండలేదంట. ఇలా నీతిమంతుడు సంతానాన్ని దేవాది దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు ఆయన అన్నడు కూడా నీతిగా జీవించి వారి కుటుంబాలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యెహెజ్కేలు గ్రంథం 14 వచనంలో, దానియేలు, నోవహు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉన్నను తమ నీతి చేత తాము రక్షించుకున్నారు. భక్తిహీనులు ఉన్నటువంటి ప్రజల మధ్య, దేవుణ్ణి భయం లేని ప్రజల మధ్య వారు నీతిగా జీవించి దేవుని కృప, అనుగ్రహం, ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా పిల్లల లోకంలో మరి నీతి చేత నీతిగా జీవించి మన కుటుంబాలు, మన సంతానమును మరి దేవుని యొక్క ఆశీర్వాదాల చేత, దేవుని చేత, వాగ్దానం చేత, ఆయన కృపల చేత మనని దీవించబడేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి పొద్దు మాటలు దీవించుగాక. పరిశుద్ధుల వంటి తండ్రి, ఉదయకాలం ప్రార్థనలు చూస్తున్నటువంటి వారి కుటుంబాలని, వారి బిడ్డలకు, వారి సంతానం నాయన దీవించి ఆశీర్వదించి, నాయన బిడ్డల చదువుల్లో, వారి భవిష్యత్తు విషయంలో, ఉద్యోగ విషయంలో ఆయన ఘనమైన కార్యాలు జరిగించుకోండి. యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.